రేవంత్ సర్కార్పై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. హామీలు అమలు చేయలేకపోతే దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారు అన్నారు. ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. గ్రామ సభల్లో మంత్రులు ఎందుకు పాల్గొనడం లేదు అని ప్రశ్నిస్తున్నారు వివేకానంద గౌడ్. రెండోసారి మళ్ళీ గ్రామ సభలో ఇదే మంత్రులు ఇదే ప్రభుత్వం అంతా పోయి పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ మూడోసారి మళ్ళీ దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం. అసలు యాక్చువల్లీ ఇక్కడ మీకు లబ్ధిదారుల యొక్క పట్టిక మేము పెడతా ఉన్నాం, దీంట్లో ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే మీరు పెట్టవచ్చు అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో గ్రామసభ పోతే ప్రజలందరూ తిరగబడంగానే ఇది ఫైనల్ లిస్ట్ కాదు, వీళ్ళు అర్హులైన లిస్ట్ కాదని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామాకు దగ్గర లేపినారు. మళ్ళీ మాట మార్చినారు నిన్న. మరి దరఖాస్తులు పెట్టుకోవచ్చు, దరఖాస్తులు పెట్టుకోండి పెట్టనోళ్ళని చెప్పేసి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి దాటివేసే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చెప్పినారు కదా గతంలో ఏమి రేషన్ కార్డులు అని చెప్పినారు కదా, మేము 6,50,000 వైట్ రేషన్ కార్డు ఇచ్చినాం, ఆన్లైన్ ఇచ్చేసినాం. వీళ్ళకి జాతర పెట్టేది ఇచ్చినట్టు షోపుటప్ చేసే పని చేయలేదు. మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దీని యొక్క ఎలిజిబిలిటీ లిమిట్ పెంచాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, మేము కట్టినటువంటి 2 పడకల గదులు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కానీ ఇతర పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మేము కట్టినటువంటి ఇళ్ళని పూర్తి చేసిన తర్వాత మీరు ఇందిరమ్మ ఇళ్ళు తీసుకురండి. మీరు ఏం మట్టి తీయకుండా, తట్టడి మట్టి తీయకుండా మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ని తీసుకొచ్చి ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్తే మాత్రం ప్రజలను మోసం చేసిన వారు అవుతారు మీరు.